24 ఎలక్షన్‌లో ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలి, ఇస్తారని చెప్పి అప్పుడు పెద్దిరెడ్డి గారితో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే మన అయోధ్య రామిరెడ్డి గారితో రీజనల్ కోఆర్డినేటర్ ఈయన వచ్చిన తర్వాత ఈయన చెప్పడం జరిగింది. మర్రి రాజశేఖర్ రీజనల్ కోఆర్డినేటర్ రావడం వచ్చినప్పుడు జరిగింది. అలాగే కొన్ని సందర్భాల్లో వాట్సాప్ల ద్వారా వాటి ద్వారా కూడా మన సజ్జల గారిని కూడా వాళ్ళకి కలవటం జరిగింది. బీసీలవి నగరాలు గతంలో మరి ఒకసారి ముస్లిమ్స్కి ఇచ్చారు జలీలిఖాన్కి, తర్వాత వెల్లంపల్లికి వైసెస్కి ఇచ్చారు. ఈసారి నగరాలకు ఇవ్వండి అని చెప్పి కూడా మేము అడగటం జరిగింది. ఆ జరిగేటప్పుడు ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో మరి వాళ్ళు ఏం ఆలోచించారు ఏంటో మరి నన్ను అయితే పక్కన పెట్టి, అంటే బీసీలకి సముచిత ప్రాధాన్యం ఇస్తున్నాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది కదా, అందరికీ ఇచ్చాము, రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు టీడీపీ హయాంలో అణగదొక్కబడితే మా దగ్గర వాళ్ళు పైకి వచ్చారని చెప్పి చెప్తోంది. మరి ఇక్కడ కనిపిస్తుంటే, ఇక్కడ చూస్తుంటే పరిస్థితులు మరి వాళ్ళు అమలు చేస్తారని నేనైతే ఆశించాను. కానీ అది రాకపోయేటప్పటికి ఏంటంటే ఈ అమ్మవారి గుడి చైర్మన్ చేస్తూ మొన్న జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికలు కూడా 2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలు కూడా 10 డివిజన్లో నేను వెల్లంపల్లి అప్పచెప్తే 10 డివిజన్లో కూడా నేను తిరిగాను. 10 డివిజన్లో కూడా 9 డివిజన్లు గెలిచాను. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి కనకదుర్గ గుడి అమ్మవారి ఆలయానికి నన్ను చైర్మన్గా చేసినా కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. ఎందుకని? అది చేసినప్పటికి ఏంటంటే 1 ఇయర్ కోవిడ్లో 2 సంవత్సరాల్లో కోవిడ్లో 1 ఇయర్ పోయింది లాక్డౌన్లో. 1 ఇయర్ మాత్రం మేము చేశాం. కానీ ఏది కూడా సరిగ్గా అక్కడ అభివృద్ధి విషయంలో అమ్మవారికి మేము తృప్తిగా చేసామని నాకు కానీ మా పాలక మండలి సభ్యులు కానీ ఎవరికి లేదు. ఇంతలోపు 2 ఇయర్స్ టర్మ్ కంప్లీట్ అయిపోయింది. పెద్దిరెడ్డి గారు వెల్లంపల్లి గారిని అడిగారు సోమనాయుడికి మళ్ళీ ఎక్స్టెన్షన్ చేద్దామంటే ఆయన ఏదో మరి ఆయనకి ఏమి చెప్పాడు. తర్వాత ఈయనేమో సహకరించాల. ఆ తర్వాత జరిగినటువంటిది ఏంటంటే అందరికీ 2 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు స్టేట్లో మళ్ళీ వాళ్ళకి ఈ కమ్యూనిటీ పరమైనటువంటి చైర్మన్లు కానీ గవర్నమెంట్ పరమైనటువంటి చైర్మన్లు కానీ వీళ్ళందరికీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అందరూ 4 ఇయర్స్ చేశారు. నాకు ఇచ్చిన టర్మ్లో కోవిడ్ పోతే 1 ఇయర్ చేశాను. ఇదైతే నేను చాలా హ్యాపీగా లేను. ఎందుకంటే నా సీనియారిటీకి నాకున్నటువంటి అనుభవాన్ని వాళ్ళు పూర్తిగా నన్ను ఎందుకు ఇట్లాగా ఇచ్చేసి నన్ను వినియోగించుకోలేకపోతే ఎవరికైనా చెప్పారు పెద్దవాళ్ళకి? చెప్పాను పూర్తిగా. చాలాసార్లు అయోధ్య రామిరెడ్డి గారితో చెప్పాను, మాట్లాడదాం, సీఎం గారి దగ్గరికి వెళ్దాం, అది ఇదని చెప్పాను కూడా అన్నారు. కానీ ఇప్పటివరకు అది ఏమి జరగలేదు. రెండోది ఈ పెదకూరపాడుకు ముందు కూడా నేను గుడి చైర్మన్గా ఉండగా పంచాయతీ ఎన్నికలు, జడ్పీటీసీ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు కూడా గన్నవరం అబ్జర్వర్ కూడా పనిచేస్తారు. గన్నవరం అబ్జర్వర్గా పనిచేసి వంశీతో పాటు ప్రతి విలేజ్ 84 ఏదైతే అక్కడ సర్పంచ్ విలేజ్లు ఉన్నాయో 84 విలేజ్లు తిరిగాము. 79 గెలిచాము. ఆ తర్వాత కూడా ప్లేనరీ జరిగినప్పుడు కూడా నందిగాం ఇన్ఛార్జిగా గ్రామానికి తిరిగి అక్కడి నుంచి మన మొండితోక జగన్మోహన్ రావు గారితో తిరిగి చేయడం జరిగింది. 2022 నుంచి దగ్గర 14 నెలలు పెదకూరపాడు వెళ్ళటం రావడం అంటే విజయవాడ నుంచి సామాన్యమైన విషయం కాదు. వెళ్ళి వస్తే 100, 120, 150 కిలోమీటర్లు, ఏది బెల్లంకొండ వరకు పోయి వస్తే 130 కిలోమీటర్లు వస్తుంది విజయవాడకి. సో అట్లాగే పార్టీ మీద ఇంట్రెస్ట్, జగన్మోహన్ రెడ్డి గారు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతల మీద ఎక్కడ తేడా వచ్చిందంటారు మీ విషయంలో? ఎక్కడా తేడా లేదు. ప్రస్తుతానికి నాకేంటంటే ఈ 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారు. ఏదైతే టికెట్ మిస్ అయిందో 2009 జూలై 6వ తారీఖు నాడు కృష్ణా జిల్లా రివ్యూ మీటింగు సీఎం క్యాంప్ ఆఫీస్లో రాజశేఖర రెడ్డి గారు అలాగే డి శ్రీనివాస్ గారి సమక్షంలో జరిగింది. అప్పుడు పెద్దిరెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి, పాసార్థ్ గారు జిల్లా మంత్రి. వాళ్ళ సమక్షంలో జరిగినటువంటి సందర్భంలో కూడా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నాకు ఎమ్మెల్సీ ఇస్తానన్నారు అదే మీటింగ్లో. ఆ మాట ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా మీరు? ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు వాడికి వెళ్ళలేదు. దానికి ఇప్పటికే ఐ విట్నెస్ పెద్దిరెడ్డి గారు, ఏది ఆ మీటింగ్లో ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు, పాసార్థ్ గారు అంటే ఇప్పుడు పార్టీ మరి వెళ్ళిపోయారు. పెద్దిరెడ్డి గారే చెప్పాలి, పెద్దిరెడ్డి గారే చేయాలి. పెద్దిరెడ్డి గారు అంటే ఆయన ఇక్కడ జిల్లా అబ్జర్వర్గా ఉన్నంత వరకు మాకు పూర్తిగా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఈ కొత్త అబ్జర్వర్లు వీళ్ళు రావడం, మాట్లాడడం, మా గురించి తెలియకపోవడం కొంత ఇవన్నీ నాకున్న అలవాటు ఏంటంటే గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, లేకపోతే పద్దాకెళ్ళి కూర్చోడాలు, చెప్పుకోవడాలు కాదు, ఇవన్నీ అక్కర్లా. ఆ రకమైన నేచర్ కాదు నాది. బీసీ నేతగా మీకు అంత పేరున్నప్పుడు మిమ్మల్ని కన్సిడరేషన్లోకి తీసుకోకపోవడానికి కారణం ప్రత్యేకంగా ఎవరై ఉంటారని అనుకున్నారు అసలు? అప్పుడు ఇప్పటికి కానీ ఏమన్నా అంటే నేమొద్దు మనకి, మామూలుగా నేను ఇప్పటికైనా జరిగింది ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో తెలియదు. ఇప్పటికి కూడా నా సీనియారిటీని గతంలో రాజశేఖర రెడ్డి గారు నాకు ఇస్తాననేటువంటి ప్రయారిటీ ఏదైతే మిస్ అయిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని 2014 నుంచి నేను ఓ సైనికుడిలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి నాకు ఇప్పుడు కూడా
నా ఆలోచన, నా బాధను అర్థం చేసుకోమని ఇప్పుడు కూడా ఏదైనా అవకాశం ఉంటే పునరాలోచన చేసి పశ్చిమ నియోజకవర్గం నగరాలుగా ఒక బీసీగా ఒక సీనియర్గా నాకు ఇమ్మని ఇప్పటికి కూడా నేను హైకమాండ్ని రిక్వెస్ట్ చేసేటువంటి భావనలోనున్నా. అది బహుశా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అవకాశం ఉంటే వెళ్ళి మాట్లాడటమో లేకపోతే మరోసారి కోఆర్డినేటర్ కన్సిడరేషన్లో ఉంటుందంటారా? ఇప్పుడు ఆల్రెడీ పేరు ప్రకటించారా అని అంటున్నారు కదా, ఉన్నాడు ఆల్రెడీ ఆయన. కాదు జరుగుతున్నట్లో కొన్ని మనం చూస్తున్నాం కాబట్టి మార్పులు చేర్పులు ఇప్పటికైనా మా యొక్క పాపులారిటీ కంటే కూడా మాకు ప్రజల్లో ఉన్నటువంటి మా మంచితనం, మా పట్ల ప్రజలకు ఉన్నటువంటి అవగాహన మరొకసారి క్రాస్ చెక్ చేయమని చెప్పి అడుగుతున్నాం. సోమనాయుడు టికెట్ ఇస్తే బాగుంటుందా లేదా అని చెప్పనేటువంటిది కూడా ఒకసారి పరిశీలించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. చైర్మన్ పదవి ఇచ్చాం కదా చాలే అని అనుకున్నారేమో వాళ్ళు. చైర్మన్ పదవి ఇచ్చారు, చైర్మన్ పదవి చెప్పా కదా, అది ఖచ్చితంగా 2 ఏళ్ళు కూడా పూర్తి కాకుండా 1 ఇయర్ కోవిడ్లో పోయింది. చైర్మన్ ఆ తర్వాత నన్ను పక్కన పడేసరి అల్లంపల్లి గారు సహకరించకపోవడం మూలకంగానే పెద్దిరెడ్డి గారు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన సహకరించలేదు, దానివల్ల అది మిస్ అయ్యాం. తర్వాత అందరికీ 4 ఏళ్ళు ఇచ్చారు, నాకు ఒకటికే అన్యాయం జరిగింది. ఈ కార్పొరేషన్ ఏదైతే చైర్మన్లు 2019లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు చైర్మన్లు చేసినటువంటి వాళ్ళందరికీ సెకండ్ టైం మళ్ళీ 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు. అది గవర్నమెంట్ తరపున కార్పొరేషన్లు కానివ్వండి, అలాగే కమ్యూనల్ పరంగా ఇచ్చినటువంటి 56 కార్పొరేషన్లు కానీ. ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నాం, ఒక విషయం, ఇప్పుడు మీరు ఎన్నికలకు వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నేను అన్నట్టుగానే అది కొంచెం చాలా కీలకమైంది. ఈ టైంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు సరైన న్యాయం జరగలేదని చెప్పి అంటున్నారు. మరి అది బేస్ చేసుకుని మాట్లాడచ్చా మనం? మాట్లాడచ్చు, తప్పేం లేదు, ఏం ప్రాబ్లం లేదా దాంట్లో? ఆ విషయంలో ఏం లేదు. బీసీగా మీకు జరిగిన అన్యాయాన్ని అయితే మీరు చెప్పారు కెమెరా ముందు. 100% అంతే కదా. బీసీగా, ఓ సీనియర్గా, రాజశేఖర రెడ్డి గారి అనుచరుడిగా, అది తర్వాత 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నా సేవల పరంగా కూడా అన్నిటి పరంగా కూడా నాకు ఇంకా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం, చట్టసభలకు వెళ్ళవలసినటువంటి అవసరం మరి లేదని హైకమాండ్ ఆలోచించకుండా ఏదో ఒక పరంగా నన్ను చట్టసభలు పంపాలని చెప్పినటువంటి ఒక ఆలోచన హైకమాండ్ చేయాలని చెప్పని. డీలిమిటేషన్ వస్తుంది, పోనీ దాంట్లో ఏమైనా కేటాయిస్తారేమో, మీరు ఏమైనా అడిగారా అట్లా? ఆ విషయంలో ఏమైనా సలహా ఏమైనా తీసుకున్నారా? ప్రస్తుతానికి నాకు 66 సంవత్సరాలు, డీలిమిటేషన్ వచ్చేటప్పుడు ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. అయిపోయింది, ఇంకేముంది. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో 12 డివిజన్లు కొండల మీద ఉన్నాయి. అవును, మరి నాకు కూడా వయసు సహకరించాలి కదా. అవును కదా. ఇప్పుడైతే ఖచ్చితంగా రోజు జిమ్ చేస్తా, నాకు మంచి ఫిట్నెస్ ఉంది. ఇప్పుడు కూడా చక్కగా అన్ని ఇల్లు కూడా కొండ ప్రాంతాలు కూడా గెరేసి తిరిగేస్తా, పర్వాలేదు. ఇంకా 5 ఏళ్ళు ఏంటప్పటికి ఫిజికల్ ఫిట్నెస్ కూడా చూసుకోవాలి కదా. ఎక్కడ తేడా కొట్టిందని అంటారు? ఏమన్నా మీకు తేడా అనిపించిందా? ఇన్నాళ్ళ పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, ఎక్కడ తేడా ఏంటి? ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా ఆ విషయంలో? ఎవరో ఇబ్బంది పెట్టలేదు, కానీ నేనైతే ఇప్పటికీ నా భావన పెద్దిరెడ్డి గారు ఇక్కడి నుంచి ఇన్ఛార్జ్కి వెళ్ళిపోవడం నాకు అన్యాయం జరిగిందని చెప్పి నేను భావిస్తాను. అవునా? ఆయన ఉంటే ఖచ్చితంగా నాకు జగన్ గారి దగ్గర తీసుకెళ్ళి న్యాయం చేసి. సో ఈరోజు కోపం మీద ఉన్నారా, లేకపోతే పార్టీకి సహకరిస్తానని అంటారా? ప్రస్తుతానికైతే పార్టీలోనే ఉన్నా. పార్టీకి సహకరిస్తానని అంటారా? కొద్దిగా అంటే నేనేమి పార్టీ వదిలి ప్రస్తుతానికి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ నా సహచరులు, అనుచరులు, నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఆవభావాలు కొద్దిగా అటు ఇటుగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరితో మళ్ళీ ఒకసారి కూర్చొని, నేనైతే ఆసిఫ్ ఇంటికి వచ్చాడు, చక్కగా ఒక సాల్గా చెప్పాము, మనం మర్యాదగా పంపించాము. ఆయన ఒక క్యాండిడేట్గా ఆయన ఆశించిన రీతిలో ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ఆనందంగానే ఉన్నాడు, కానీ నేనైతే సహకరించలేదు. ఇప్పటి వరకు ఆ ఎంపీ క్యాండిడేట్ అనేది కూడా ఆయన కూడా ఇప్పటివరకు మమ్మల్ని ఎక్కడ కన్సల్ట్ చేసింది కూడా ఎక్కడ లేదు. ఆయన ఎవరు? నానిగారితో పరిచయం ఉంది కదా. పరిచయాలు ఉన్నాయి, కానీ క్యాండిడేట్గా వచ్చినప్పుడు సీనియర్గా మమ్మల్ని చిన్ని గారితో పరిచయం, ఆయన ఏమైనా కన్సల్ట్ చేశారా మమ్మల్ని? అది ఆయన అట్నుంచి ఇది రానప్పుడు అట్నుంచి ఎట్లా వస్తుందని అంటారా? ఇప్పుడు ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్కరూ ఎవరి వల్ల ఒక అందుకనే నేను అడిగింది, వాళ్ళ క్యాల్కులేషన్స్ వాళ్ళు వేసుకొని టైం ఉంది కదా పోనీ సంప్రదించుకుంటా ఉంటారని ఎందుకు అనుకుంటారు? అంటే కొంచెం ఇంకా 15 రోజులు ఉంది కాబట్టి, 15 ఉంది కాబట్టి మేబీ నేను మిమ్మల్ని ఏ పార్టీ అయినా కన్సిడర్ చేస్తుందేమో అని అనుకోవచ్చు. ఇంకా పశ్చిమలో ఎమ్మెల్యే టికెట్ ఇంకా క్లారిటీ రాలే. అక్కడ బీజేపీ పోటీ రాలేదంటారా? జనసేన పోటీ చేస్తుందా అనేది. టీడీపీ జనసేన, ఒకవేళ జనసేన ఎవరన్నా పోటీ చేస్తే మొన్నటి వరకు పోతిన మహేష్ గారు పోటీ చేస్తుందా, జనసేన పోటీ చేస్తుందా అనేది ఇంకా అదొకటి క్లారిటీ రాలే మా పశ్చిమ నియోజకవర్గం సంబంధించి.